నాన్ వెజ్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కలేందే ముద్ద దిగదురా బాబోయ్ అనుకునేవాళ్ళు, ప్రతిరోజు నాన్ వెజ్జే తింటాము, మాకు అసలు వెజ్ వద్దురా అనేవాళ్ళు, వెజ్ తప్ప నాన్ వెజ్ అసలు ముట్టుకోనరా బాబు, ఆ నాన్ వెజ్ ఎలా తింటారా అనేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీల్ మేకర్ కర్రీని ఇలా వండుకోండి, అబ్బాబ్బాబ్బా ఎంత కమ్మగా ఉంటుందంటే, రిచ్ ప్రోటీన్, హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా దీని కింద మటను, చికెన్ ఏది పనికిరాదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. బాగా ఏదో రేట్ పెరిగిపోయింది కదా, వెజ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కన్నా అరే నాన్ వెజే తిన్నాం రా బాబు, నిజంగా ఎంత బాగుందిరా, పొద్దస్తమానం మటన్, చికెన్ ఏం కొనుక్కుంటాం, ఈ మీల్ మేకర్తో మస్తుగా ఈ కూర వండుకొని తిందాం అనుకోవచ్చు హ్యాపీగా. వెజ్ తినే వాళ్ళకి కూడా అచ్చ నాన్ వెజ్లా ఉంటుందండి, టేస్ట్ అయితే కమ్మగా భలే ఉంటుంది.